ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 4వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక ఈ మేష రాశి వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఏం జరగబోతుందో, అలాగే వీరి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఇతరులను చూసి వీరు చాలా రెస్పెక్ట్ కూడా ఇస్తారు. చాలామంది కూడా వీరిని గౌరవిస్తూ ఉంటారు. వీరు కూడా ఇతరులను గౌరవిస్తూ ఉంటారు. వీరికి సమాజంలో మంచి పేరైతే ఉంది. మేష రాశి వారి వ్యక్తులంటే వీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకుంటూ ఉంటారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యల్ని తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశి వారికి ఈ రాశి వారికి ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలాగే సంపాదించిన దానికన్నా కూడా మీకు ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. సేవింగ్ చేయాలి అనుకుంటారు కానీ ఆదాయం ఏంటంటే 2 రెట్లు మాత్రం చేయగలుగుతారు. అలాగే ఆరోగ్యం ఏమీ లేదు. ఆరోగ్యపరంగా అయితే మీరు పుష్కలంగానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఆరోగ్య స్థితులు అనేవి కొంచెం అంటే వచ్చి రానట్లుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటి వల్ల మీకు పెద్దగా అయితే నష్టమేం కలగదు. ఇక సుఖ విషయానికి వస్తే 3, దుఃఖ విషయాలు 3 అన్నమాట. అంటే సుఖ దుఃఖాలు మీకు సమానంగా ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక రాజ్యం పూజ్యం 5, అవమానమైతే 6. అంటే మీకు గౌరవం కన్నా కూడా అవమానమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా కాస్త జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు గురుబలం కూడా బాగుంది. గురుబలం వల్ల మీకు ఏంటంటే అనుకున్న పనులు అన్నట్లుగా జరగటానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. గురుగ్రహం యొక్క అనుగ్రహం అయితే పుష్కలంగా ఈ మేష రాశి వారికి ఉంది. ఇక ఈ రాశి వారికి మనం అనేది వెన్నుపూస లాంటిది. చాలా మంచిదన్నమాట. వీరికి ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అనుకునేటువంటి మనస్తత్వం కూడా వీరిది అని చెప్పుకోవచ్చు. ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం అనేది వీరి మంచి మనసు వల్ల వీరి మీద పుష్కలంగా ఉంటుంది. వీరి ఆలోచన ఎలా ఉంటుందంటే కాస్త ఎవరన్నా కష్టాలు ఉంటే వారు ఎదురుగా వచ్చి బాధపడితే వారికి ఉన్న దాంట్లో రెండవ ఆలోచన కాకుండా సహాయం చేస్తారన్నమాట. ఇక దాన ధర్మాలు ఇలాంటివి కూడా మీకు చేయటం వల్ల ఏంటంటే మీ జాతక పరంగా ఉన్నటువంటి కాస్త కూస్తో ఏదైనా దరిద్రం ఉన్నా కూడా తొలగిపోతుంది. కనుక కాస్త అప్పుడప్పుడు కూడా మీకు తోచినంత వరకు మీరు స్తోమత ఉండి ఇవ్వగలిగినంత వరకు దాన ధర్మాలు కూడా మీరు చేస్తూ ఉండండి. అలాగే మీకు ఉండేటువంటి నిష్కలమైనటువంటి మనసు వల్ల మీ మనసులో ఎటువంటి కల్మషం అనేది ఉండదు. ఎవ్వరి మీద కూడా ఎదుటివారికి మీకు నష్టం చేశారని తెలిసినా కూడా దానికి తగ్గ జాగ్రత్త ఏదో తీసుకుంటారు కానీ వారిని అప్పటికప్పుడు ఏదన్నా మందలిస్తారు, కోపడతారు అంతవరకే కానీ వచ్చేటువంటి వారి మీద మీరు మనసులో ఒక కుట్ర పెట్టుకోవటం ఇలా ఏమి చెయ్యరు. ఇలాంటి ఆలోచనలు ఈ రాశి వారికి ఉంటాయి. అంటే వారి మనసు ఉన్నదా గబగబ అనేస్తారు కానీ తర్వాత దాన్ని మనసులో పెట్టుకొని పగ తీర్చుకుందాం అనేటువంటి వ్యక్తులైతే కాదు ఈ మేష రాశివారు.
మీకు వీరికి కోపం వచ్చినప్పుడు మాత్రం వీరిని ఆపటం అనేది ఎవ్వరి తరం కూడా కాదు. కానీ జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎందుకంటే ఆ కోపం ఎదుటి వారి నుంచి చూసినప్పుడు మీరు మనసులో ఏం పెట్టుకోరు. మీరు కల్లా కపటం లేకుండా ఆరిస్తూ చేస్తూ ఉంటారు. కనుక ఈ కాలం ప్రతి దానికి సమాధానమైతే చెబుతుందండి. మనం చేసి చెయ్యని తప్పులకి అనుభవించినటువంటి అంటే ఏదైనా సరే మనం చెయ్యని తప్పులకు అనుభవించిన బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు అవి కొద్ది రోజులే మాత్రమే. ఇక తర్వాత మాత్రం మనకి ఆ దైవం అనుగ్రహంతో మనల్ని అవమానించిన వారికి ఒక గుణపాఠం అయితే నేర్పిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు నేర్చుకుంటారు. కాలం ప్రతి దానికి సమాధానం చెబుతుంది కూడా. మీరు నమ్ముతారు అని నేను చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు కాస్త గంభీరం కూడా ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలా మంచి గంభీరంగా ఉంటారని. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు గంభీరత్వం అధికంగా ఉంటుందని భావిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు మాత్రం చాలా మంచి వ్యక్తులు కలిగి ఉంటారు. దైవ అనుగ్రహంతో మాత్రం వీరు జీవితంలో ఎదగబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మనం నిత్యం జీవితంలో కూడా కొన్ని రాశులు అంటే కొన్ని గ్రహాలు అనేవి వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. కనుక ఈ రాశిలో ఉన్న వారికైతే వీరి యొక్క రాశుల యొక్క స్థానం కూడా మారుతూ ఉంటుంది. నక్షత్ర గమనం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఈ మార్పు కారణంగా ఈ రాశివారు ఇప్పుడు ఈ రాశి వారికి యోగమైతే పడుతుంది. కొన్ని యోగాలు ఏర్పడతాయి. అలా గ్రహాల స్థానాన్ని మార్పినప్పుడు నక్షత్రాల స్థానానికి మార్చినప్పుడు ఇక ప్రత్యేకమైనటువంటి యోగాలైతే ఏర్పడుతూ ఉంటాయి. ఇలా మేషరాశి వారికి ఇప్పుడు చాలా అదృష్ట యోగం అనేది ఏర్పడబోతూ ఉంది. దాని తర్వాత ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి పని అనేది విజయవంతం అవుతుంది. ఇక దరిద్రులు కూడా కోటీశ్వర్లు మారే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ మేషరాశి వారికి మంచి ఫ్యూచర్ అనేది ఉంది. కష్టపడి పని చెయ్యండి. అంటే కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే కష్టపడినా ప్రతిఫలం ఉండదు. ఇక మనము జాబ్ రాదు వదిలేయాలి అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. మీరు కష్టపడి మీలో టాలెంట్ ఉంది. మీకు మంచి తెలివి ఉంది. నాలెడ్జ్ ఉంది. మీరు ఉద్యోగం సంపాదించేంత తెలివి నాలెడ్జ్‌తో ఉన్నారు అని అనుకున్నటువంటి వ్యక్తులకు ఎక్కువ కూడా డ్రాప్ అవ్వకూడదు. ఇంకా మీరు కష్టపడుతూ ఇంకా సంపాదిస్తూ సాధించాలి అనేటువంటి వ్యక్తిత్వాన్ని, సంకల్పాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చదువుతూ ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఉద్యోగం అనేది మనకు లభిస్తుంది. ఈరోజు కాకపోయినా రేపైనా మీ గ్రహాల స్థానం అనేది మారుతుంది. దాని ద్వారా మీరు ధనవంతులుగా ఎదిగిపోతారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేషరాశి వారికైతే ఈ విధంగా ఉంటుంది. గ్రహాల అనుకూలత అనేది పెరుగుతుంది. ఈ గ్రహాల అనుకూలత వల్ల మీరు ధనవంతులు అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కనుక ఇక వివరాలకు వస్తే గనక ఈ మేషరాశి వారికి మే 4వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరికి ఒక శుభయోగం అయితే ఏర్పడుతుంది. అంటే ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్‌లో ఒక అదృష్టం అంటే ఒక శుభవార్తను మీరు ఖచ్చితంగా వింటారని చెప్పుకోవచ్చు. ఆ కాల్ వల్ల ఒక శుభవార్తను మీరు వింటారు. ఆ శుభవార్త ఏమిటో తెలిస్తే గనక మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. అంతటి పెద్ద శుభవార్త అయితే ఈ రాశి వారికి ఒక మంచి శుభవార్త అయితే వస్తుందని మనం చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాల గురించి కావచ్చు, ఎవరైతే ఉద్యోగపరంగా కావచ్చు, ఇలా శుభమైతే వీరికి కలుగుతుంది. శుభయోగమైతే వీరికి వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పటినుంచో పై చదువులకు విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకున్న, విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వారికి అయితే శుభమైతే కలుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి అద్భుతమైనటువంటి ఫోన్ కాల్‌లో మీకు ఒక శుభవార్త వినేది అవకాశం అయితే ఈ రాశి వారికైతే కనిపిస్తూ ఉంది. కనుక మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరికి ఫోన్ కాల్ ద్వారా జరగబోయేది ఇదే.